డైరెక్ట్గా అడుగుతున్నా. బొబ్బిలి ఎమ్మెల్యే వాడు నిజంగానే ఒక తల్లికి పుట్టినాడా అడుగుతాడా? నిజంగా కడుపు తల్లిలో పుట్టినాడా? ఇంతమంది తల్లులు బాధపడతా ఉంటే వచ్చి బలిశారా అంటాడు. శంబంగి అంటే ఎవరో పేరు, ఎందుకు పేరు కూడా దండగలేమా ఆ యాదవుల పేర్లు చెప్పడం. ఈ రకంగా చేస్తూ ఉంటే ఎంత బాధాకర విషయం అండి. నేను ఈరోజు ప్రెస్ మీట్ల ద్వారా చెప్తున్నా, నాకు నిజంగానే ఈ తల్లులను చూసిన తర్వాత కడుపులో బాధ వచ్చింది. నేను ఈరోజు శ్రీకాళహస్తి తరఫున మాటిస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున మా సొంత డబ్బులు పెట్టుకొని. అలానే వీరందరికీ కూడా ఎవరైతే ఉన్న ప్రతి తల్లి ఉందో ఇక్కడే కాదు కాన్స్టిట్యున్సీలో మొత్తం అంగన్వాడీ కేంద్రాలు ఎంతమంది ఉన్నాయో ఇంటూ 3. మళ్ళా చెప్తున్నా, కాన్స్టిట్యున్సీలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో దాంట్లో మినీ వర్కర్ కావచ్చు, ఆయా కావచ్చు, అట్లనే సీనియర్ వర్కర్ కావచ్చు, మెయిన్ టీచర్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా 2 సెంట్ల భూమిని సొంతంగా మరి పార్టీ తరఫున ఈరోజు అనౌన్స్మెంట్ చేస్తున్నా కాళహస్తిలో. రెండో విషయం, ఎవరైతే సీనియర్స్ జూనియర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది పర్సనల్గా మేమే మరి పార్టీ తరఫున కావచ్చు, నా సొంత డబ్బులతో కావచ్చు కట్టి ఇస్తామని చెప్పి ఈరోజు ప్రామిస్ చేస్తున్నా. అట్లనే రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపల్సరీగా మనం గెలిచిన తర్వాత ప్రభుత్వం వస్తుంది. లోకేష్ గారితో చంద్రబాబు నాయుడుతో అనేది కొట్లాడైనా సరే, వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా సరే, బొబ్బిలి ఎమ్మెల్యే కాళహస్తి చుట్టుపక్కల మీద చెప్పుతో కొట్టి మనుషులు ఆపి మీ అందరిని పిలిపించి అక్క చెల్లెలు పిలిపి చెప్పుతో కొట్టిస్తా. కాకుంటే బలిసినోడు బలుపు పాట మాడతాడా? మీకు బలిసినాయా? వాడికి బలిసినాయి ఒళ్ళు. రమ్మని కాళహస్తి చెప్పుతో కొడతా. సమాచారం పడతాడు, అర్థం కాదు. అంటే ఒక కడుపులో బాధ పెట్టుకొని పేదరికంలో మొగ్గుతూ కష్టాల్లో ఉండి వర్షాలు లెక్క చేయకుండా ఈరోజు కూర్చొని అంగన్వాడీ మీరందరూ ఇబ్బంది పడుతున్నా అంటే బలిసినా అంటాడా? రమ్మని కాళహస్తి చూపిస్తాడు ఎంత బలిసిందో. వాడి పేరేందుడు, వాడి పేరు కూడా తెలియలే. రమ్మని ఎమ్మెల్యే కానీ చెప్తాడు కాళహస్తి అడుగు పెట్టమని చెప్పి దమ్ముంటే. ఈరోజు సవాల్ ఇస్తున్నా టీడీపీ తరఫున, నీకు దమ్ముంటే రారా చెప్తా నీకు ఎమ్మెల్యేగా, నీ కథలేని చెప్తాయి. రమ్మని కాళహస్తి మనస్తత్వం ఉండాలా, మనసు ఉండాలా మాట్లాడేదానికి. ఇచ్చేది చేత కాదు, మళ్ళీ ఏ రకంగా మాట్లాడు. నేను ఈరోజు మీ అందరి మీద మాటిస్తున్నానమ్మా, మీ అందరికి మాటిస్తున్నా, ప్రభుత్వం చేసినా చేయకపోయినా కాళహస్తిలో మీ అందరు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్ కావచ్చు, మినీ వర్కర్ కావచ్చు, మెయిన్ వర్కర్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి 2 సెంట్ల భూమి ఇస్తున్నాడు.